హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము ముందుకి ఒక మంచి రెసిపీతో వచ్చేసా. ఇదేంటంటే టమాటా నిల్వ పచ్చడి. టమాటా నిల్వ పచ్చడి ఒక సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా పాతకాల పద్ధతిలో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఈ పచ్చడి చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుందనమాట. చాలా టేస్టీగా సూపర్గా ఉంది. మీరు కూడా ఇదే పద్ధతిలో ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. దీనికి కావాల్సిన పదార్థాలు నెక్స్ట్ నేను 5 కిలోల టమాటాలు తీసుకున్నాను. 5 కిలోల టమాటాలకి ఒక 3 పావుల చింతపండు, నెక్స్ట్ ఒక 100 గ్రామ్స్ ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను అనమాట. ఒక పావు కిలో కల్లుప్పు, పసుపు తగినంత. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ప్రాసెస్ ఏంటంటే నేను 5 కిలోల టమాటాలని శుభ్రంగా కడిగేసి పొడిబట్టతో తుడిచేసి, అంటే ఇది వాటర్ తడి అంతా ఉండకూడదు, నిల్వ పచ్చడి కదా మనకి. ఈ టమాటో పచ్చడి అనేది ఏమాత్రం తడి తగిలినా సరే పాడైపోతుంది. సో ఫ్రెండ్స్, తడి లేకుండా టమాటాలను నీట్గా తుడుచుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్యాన్ కింద ఉంచేయాలి. ఉంచేసిన తర్వాత టమాటాలని కట్ చేసుకోవాలి. టమాటా తొడిమి తీసేయాలి. ఆ తొడిమి ఉందనుకోండి, మనకి టమాటా పచ్చడి అనేది టమాటాలు సరిగ్గా ఎండవు, ఓకేనా ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత కట్ చేసుకున్నాక మరీ పెద్ద సైజు కాదు, అలానే చిన్న సైజు కాదు, మీడియంలో కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత చూసారా, నేను ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాను. అందులో కొంచెం టమాటా ముక్కల్ని వేసుకొని దానిపైన కల్లుప్పు కొంచెం జల్లేసి దానిపైన కొద్దిగా పసుపు వేసుకున్నాను. ఇలా వేసుకొని కొద్దిగా కలిపేసి మళ్ళీ ఇంకొక లేయర్ కూడా అలానే వేసుకున్నాను అనమాట. ఇలా కలుపుతుంటే ఏంటంటే మనకి మొత్తం వేసేసి కలిపితే కొన్ని టమాటా ముక్కలకి పట్టదు. ఇలా లేయర్లా వేసుకొని కలుపుతుంటే అన్నిటికీ బాగా పడుతుంది ఉప్పు పసుపు అనేది. అందుకనే ఫ్రెండ్స్ నేను ఇలానే వేసుకున్నాను అనమాట. మీకు ఇలా నచ్చితే మీరు కూడా ఇలానే వేసుకోండి, ఓకేనా. నేను ఒక 3 లేయర్స్ ఇలా వేసేసి బాగా టమాటా ముక్కల్ని బాగా కలిపేసి ఫైనల్గా లాస్ట్లో మాత్రం రిమైనింగ్ టమాటా ముక్కలన్నీ వేసేసి వండిన కల్లుప్పు పసుపు వేసేసి మిగిలిన కూడా వేసేసి చూసారా, వీడియోలో చూపించే విధంగా వేసేసాను. ఇలా పైన వేసిన లాస్ట్లో వేసేవి అస్సలు కలపకుండా వదిలేయాలి అనమాట. ఇలా ఉంచేసి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ డే మార్నింగ్కి ఓపెన్ చేసి చూస్తే, ఎందుకంటే అలా వేసుకోమని చెప్పాను, ఇక్కడ బూజు పట్టదు. లేదంటే మనం కలిపేస్తే బూజు వచ్చేస్తుంది పైన, అదే ఫంగస్లా వచ్చేస్తుంది. కానీ మనం ఉప్పు పసుపు పైన వేసుకొని ఉంటే ఇలా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. అలాగే 3 days ఉంచాలి. అంటే మనం కలిపింది ఏ రోజో ఆ 3rd day రోజు ఇలా అయిపోతుంది. ఇలా అయిపోయిన తర్వాత దాన్ని తీసేసి దాంట్లో రసం బాగా పిండేసి ఎండబెట్టుకోవాలన్నమాట. వీడియోలో చూపించే విధంగా గట్టిగా పిండుకోవాలి. టమాటా ముక్కల్లో జ్యూస్ అంతా వచ్చేసేయాలి. బాగా పిండేసుకున్న తర్వాత నేను చెప్పాను కదా చింతపండు, ఇది దేశవాళీ టమాటాలు, అందుకని నేను చింతపండు తక్కువగా తీసుకున్నాను అనమాట. ఈ రసంలో మనం పిండేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ రసంలో నేను చింతపండు 3 పావులు, అంటే ఆ కిలోకి తక్కువ 1/2 కిలోకి ఎక్కువ చింతపండు తీసుకొని ఈ రసంలో వేసేసి వీటిని ఎండలో పెట్టుకోవాలి. ఒక రసం మాత్రం ఒక్కడేనే ఎండలో పెట్టుకోవాలి. మొక్కల్ని మాత్రం బాగా ఎండేంత వరకు ఎండలో పెట్టుకోవాలి. ఈ ఉండే సమ్మర్ ఈ ఎండకి 2 daysలో అయిపోతుందండి. చూసారా, ఇలా ఎండబెట్టుకున్న తర్వాత ఆ ముక్కలు అనేవి ఇలా ఉండాలి, వీడియోలో చూపించే విధంగా. ఇలా ఉన్నాక ఆ తర్వాత నేను దీనికి కొన్ని ధనియాలు మెంతులు వేయించి తీసుకున్నాను. ఎండుమిరపకాయలు కూడా ఫస్ట్ చెప్పాను కదా, ఎండుమిరపకాయలు తీసుకున్నాను. చాలామంది పొడి కారం వేసుకుంటారు, నేనైతే మిరపకాయలు తీసుకున్నాను. ఒక గిన్నెడు చిన్న బౌళ్ళు వెల్లుల్లి రెబ్బలను కూడా వచ్చి పక్కన పెట్టుకున్నాను. నేను ఫస్ట్ ఏంటంటే ఎండుమిరపకాయలు, ధనియాలు, మెంతులు పౌడర్ చేసేసాను. అంటే నాకు తెలిసిన ప్రాసెస్లో నేను చేశాను. మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత మనం ఎండబెట్టుకున్న టమాటా ముక్కల్ని కొద్దిగా ఫస్ట్ వెల్లుల్లిపాయ రవ్వలు ఉన్నాయి కదా, అవి కూడా ఇవి కచ్చా పచ్చగా మిక్సీ చేసుకోవాలన్నమాట.
ఇవి పచ్చగా మిక్సీ చేసుకోవాలి. ఎందుకంటే మనం టమాటో పచ్చడి తింటుంటే మనకి చిన్న చిన్న ముక్కలుగా నాలుగు తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. అందుకనే నేను అలాగా మిక్సీ పట్టుకోమని చెప్తున్నాను. చాలామంది గ్రైండర్లో కూడా వేసుకుంటారు, నేనైతే మిక్సీలో వేసుకున్నాను. ఈ టమాటో ముక్కల్లో మనం టమాటో రసంలో చింతపండు వేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసేసి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మిక్సీ బాగా పట్టేసుకున్న తర్వాత నేను ఒక పళ్ళెంలో తీసుకున్నాను, పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా, మిర్చి పౌడర్ అన్నీ చేసి పెట్టుకుని దాన్ని ఇందులో కలిపేసి మళ్ళీ నేను ఒకసారి మిక్సీ వేసేసి డబ్బాలోకి వేసేసుకున్నాను. అంటే అది మీకు వీడియో స్కిప్ అయ్యింది, ఓకేనా ఫ్రెండ్స్. డబ్బాలో వేసేసుకొని పోపు పెట్టేసుకున్నాను. పోపు కూడా వీడియో స్కిప్ అయింది ఏమనుకోదు. పోపుకి ఏంటంటే వెల్లుల్లిపాయలు రబ్బలోలు చేసి, ఎండుమిరపకాయలు, నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, మినపప్పు వేసుకొని కరివేపాకు బాగా వేసుకొని వేయించేసి ఆయిల్ అనేది చల్లారిపోవాలి. టమాటా పచ్చడి ఎప్పుడు నిలువ పచ్చడి చేసుకుంటే మనకు పోపు పెట్టిన తర్వాత మొత్తం ఆయిల్ అనేది చల్లగా అయిపోయిన తర్వాత ఇలా పచ్చళ్ళలో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఆయిల్ కలిసేటట్టు శుభ్రంగా కలిపేసుకోవాలి. సో ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా యమ్మీగా సూపర్గా ఉంది పచ్చడి. అయితే నేను చూస్తుంటే నోరు ఊరిపోతుంది నాకు. ఈ టమాటా పచ్చడి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అందరికీ చట్నీలకి, ఇడ్లీకి, దోశకి, చట్నీకి చాలా బాగుంటుంది. మీకు కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.